మేర్లపక్క గాంధీ దర్శకత్వంలో సరికొత్త కామెడీ మూవీ వరుణ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం కొరియన్ కనకరాజు. అనంతపురం కుర్రాడికి కొరియన్ దయ్యం పడితే ఎలా ఉంటుందనే విభిన్న కథాంశం దాదాపు పూర్తి కావచ్చిన చిత్రం షూటింగ్ త్వరలోనే విడుదలకు సంసిద్ధం. ముఖ్య పాత్రలో కమెడియన్ సత్య, విటివి గణేష్, వినోదమే లక్ష్యంగా నిర్మాణం. అనంతపురం, ఉరువకొండ మరియు కొరియన్లోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ. భారీ బడ్జెట్ తో మూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణం. ఆగస్టులో థియేటర్లో సందడి చేయనున్న కొరియన్ కనకరాజు ప్రస్తుతం వేగంగా జరుగుతున్న సినిమా గ్రాఫిక్స్ పనులు. హలో అండి, నేను నా పేరు మేర్లపాక గాంధీ, డైరెక్టర్ని. సో యాక్చువల్గా ఇప్పుడు నేను నెక్స్ట్ తీయబోయే మూవీ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్గా, సత్య మెయిన్ కామెడియన్ సత్య అండ్ విటివి గణేష్ గారు ఇలాంటి మంచి క్యారెక్టర్స్తో కొరియన్ కనకరాజు అనే మూవీ ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 1 డే షూట్ బ్యాలెన్స్ ఉంది. సో దీన్ని యువి క్రియేషన్స్ వాళ్ళు అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ రెడ్డి గారు, వంశీ గారు ప్రొడక్షన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఇంకా వచ్చే నెక్స్ట్ ఆగస్ట్ ఈ కైండ్ ఆఫ్ టైంలో రిలీజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ మూవీ అంతా బేస్డ్ ఆన్ అనంతపూర్ ఈ కైండ్ ఆఫ్ ఏరియాలో షూట్ చేసాము. అండ్ ఉరవకొండ ఈ ప్లేస్లో అంతా కూడా షూట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా తిరుపతి అంతా కూడా ప్రమోషన్స్ చేస్తాం విత్ హీరోయిన్. ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి కారణం? లాంగ్ గ్యాప్ ఈ కథ కొద్దిగా కాంప్లికేటెడ్ కదా, కొద్దిగా సెట్ అయ్యేటప్పటికి వరుణ్ తేజ్ గారు హీరోగా అనుకునేటప్పటికి కొద్దిగా టైం పట్టింది. అండ్ టైం బట్టి కొద్దిగా కొరియాలో షూట్ చేయడం, అక్కడికి ఆ పర్మిషన్లు అవన్నీ దొరకడం కొద్దిగా కష్టం అవ్వడం. అండ్ కొరియన్ యాక్టర్స్ చాలా మంది యాక్ట్ చేశారు మూవీలో. సో వాళ్ళు ఇక్కడికి ఇండియాకి రావడానికి వాళ్ళకి పర్మిషన్స్ అవన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. అందువల్ల పిక్చర్ లవ్ స్టోరీగా ఉంటుందా లేకపోతే ఇది బేసిక్ గా హారర్ కామెడీ అండి. హారర్ కామెడీ. కనకరాజు అనే అనంతపూర్ కుర్రాడికి ఒక కొరియన్ దెయ్యం పడితే ఎలా ఉంటది, ఒక కొరియన్ ఫారిన్ దెయ్యం పడితే ఎలా ఉంటది అనేది ఐడియా. సో దీంట్లో సత్య గాని ఫన్ గాని వీళ్ళంతా కూడా చాలా బాగా వచ్చింది. హీరోయిన్ కొత్త హీరోయిన్ రితికా నాయక్ అని మొన్న మిరాయి మూవీలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అంటే సార్, మెగా కాంపౌండ్ నుంచి హీరోతో మీరు సినిమా చేస్తున్నారు అంటే వాళ్ళ అభిమానుల అంచనాలు మీరు చేరుకోగలుగుతారా? వరుణ్ తేజ్ సూపర్ యాక్టర్ అండి, చాలా బాగా చేశాడు. డెఫినెట్ గా ఈ అనంతపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అనంతపూర్ యాస మాట్లాడడం గానీ అవన్నీ కూడా చాలా బాగా చేశాడు. డెఫినెట్ గా ఇది మెగా ఫ్యాన్స్ అనే కాకుండా కూడా అందరికీ కూడా డెఫినెట్ గా ఈ మూవీ నచ్చుతుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మూవీ? మోస్ట్లీ ఆగస్ట్ కొద్దిగా సీజీ వర్క్ జరుగుతుంది ప్రెసెంట్. అది అయిపోగానే ఆగస్ట్ అలా రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? నెక్స్ట్ ఇంకా జరుగుతా ఉన్నాయండి డిస్కషన్స్ లో. దాన్ని బట్టి ఏది ముందు వస్తుందో తెలియదు. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమా తీసాను డెఫినెట్ గా చేస్తా. మంచి కథ దొరికినప్పుడు డెఫినెట్ గా దీని తర్వాత ఏదో ఒకటి మంచి స్టోరీ సెట్ అయితే మాత్రం డెఫినెట్ గా చేస్తాం. అందరితో చేయాలి సార్. అంటే ఇంతకు ముందు రామ్ చరణ్ తో సినిమా వార్తలు వచ్చాయి, ఎంతవరకు నిజం సార్? లేదండి, డిస్కషన్స్ జరగడం నిజం. అంటే కథ పోను ఎక్కడో తనకి సెట్ అవ్వక అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ లో చేయలేకపోయాం అంతే. డిస్కషన్స్ జరిగాయి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో చేస్తాను. మంచి కథ అండ్ సెట్ అయ్యి అండ్ ఇదైనా. ఓకే సార్.